ఆంధ్రప్రదేశ్. హాయ్ అండి. హాయ్ అమ్మ. ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా నారా లోకేష్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇలా ఏర్పాటు చేయడం వల్ల ఏమంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ సమస్యలను నేరుగా తనతో చెప్పుకోవడానికి ఇది ఒక అవకాశం కల్పించారనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి డైరెక్ట్గా కలిసిన వాళ్ళు ఉంటారు, కలవలేకపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి దీనిలో ఈ కార్యక్రమం ద్వారా అయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఆయనకి ఉన్న సమస్యను పరిష్కరించుకునే దిశగా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. చాలా చాలా మంచి కార్యక్రమం ఇది అయితే కనుక. మీరు ఏ సంస్థ వచ్చారు ఈ ప్రజా దర్బార్కి? మేమైతే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో గత 14 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 14 నెలల నుంచి కూడా మాకు ఎవరికి కూడా శాలరీస్ ఇవ్వట్లేదు. మా ఈఎన్సీ గారు అయినటువంటి పంచాయతీరాజ్ ఈఎన్సీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన 14 నెలలుగా మాకు శాలరీస్ అనేది నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ రావడం వలన గత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరిని కూడా వెనక్కి నెట్టేసి ఎవరైతే సచివాలయ వ్యవస్థ ఉందో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళు ఒకరున్నారు. ఆ ప్రతి సచివాలయంలో వాళ్ళ ద్వారా విధులు అన్నీ కూడా చేపించుకొని మమ్మల్ని అన్నమాట ఇంకా సర్వీస్కి ఇంకా రావద్దని చెప్పేసి నిర్మోహమాటంగా మాకు అనేది ఈఎన్సీ గారు ఏమంచి లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జీవోని పాస్ చేశారు. దీనివల్ల మాకు శాలరీస్ కూడా నిలిపివేయడం జరిగింది. సో అతను అయితే డైరెక్ట్గా మీరు ఇంకా శాలరీస్ అయితే ఇవ్వలేము కానీ ఉద్యోగానికి అయితే రమ్మని చెప్పట్లేదు, రండి అని కూడా చెప్పట్లేదు. మమ్మల్ని గాలిలో దీపం వల్లే ఈరోజు విడిచిపెట్టడం జరిగిందనమాట ప్రస్తుతానికి. సో ఈ సమస్యపై ఆయనకి మన నారా లోకేష్ గారి దృష్టి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాము. అలాగే నెక్స్ట్ వీలైతే కనుక ఆయన కూడా ప్రజా దర్బార్లు ఇక్కడ ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అక్కడ మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కూడా వెళ్ళి అక్కడ సార్ దృష్టిలో కూడా పెట్టడానికి అయితే మేము ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం చుట్టుపక్కల జిల్లాలు అయితే ఏవైతే ఉన్నాయో అందరం కూడా ఇక్కడికి వచ్చి మా యొక్క సమస్యను పరిష్కరించే దిశగా చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరం కూడా దగ్గరగా సుమారుగా 80 మంది మించి ఇక్కడికి రావడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? పవన్ కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ డిప్యూటీ సీఎం. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు కూడా ఎవరు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య ఏదైతే ఉందో దాని మీద పరిశోధన చేసే ఉప ముఖ్యమంత్రి అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఈ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను మొట్టమొదటిసారిగా. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం ఆయన చేసే పని ఏంటో అనేది. ప్రతి ఒక్కరి సమస్యను కూడా అర్జీల ద్వారా ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ తీసేసుకొని అక్కడ అర్జీని ఏ రోజు ఇచ్చిన అర్జీని ఆ రోజు నైట్ క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి 2-3 డేస్లో కూడా ఫోన్ చేసి పిలిచి ఆ సమస్యపై క్షుప్తంగా చాలా నీట్గా కూడా ఆయనే తెలుసుకొని నేరుగా ఆయనే మాట్లాడి ఎవరికైతే సమస్య ఉందో వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే దిశకు కూడా ఆయన కూడా అడుగులు వేస్తున్నారు. ఇది చాలా శుభపరిణామం ఈ కూటమి ప్రభుత్వం రావడం అనేది. అందులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం మరియు 4 శాఖలు అనేది అదనంగా ఆయన తీసుకోవడం అనేది చాలా మంచి పని అని నేనైతే వ్యక్తం చేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చి 30 రోజులైంది కదా, ఎలాంటి మార్పులు వచ్చాయనుకుంటున్నారు? ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పెన్షన్స్ ఏవైతే ఆయన ఇచ్చారో ప్రతి ప్రభుత్వం రాగానే పాత పెన్షన్ ఒక్కొక్క వెయ్యి పెంచుకుంటూ ఆ 3 నెలల 1000తో పాటు 7000 ఒకేసారి ఇవ్వడం చాలా మంచి పని. ఎవరు కూడా ఇప్పుడు వచ్చినటువంటి సీఎంలు ఎవరు కూడా అంత పెద్ద సాహసం చేయలేదు. ఒక చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మాత్రమే చేసింది. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 4000 రూపాయల పెన్షన్ అనేది ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. పెంచింది ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే పెంచింది. సో దీనివలన బడుగు బలహీన వర్గాలు ఎవరైతే అబౌవ్ 60 years ఉన్నారో, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతికేటట్లు ఈరోజు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వాళ్ళు ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? ఆల్రెడీ మీరు చూసారు గత ప్రభుత్వంలో ఇసుక గురించి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 years కూడా పని లేకుండా పోయింది. వాళ్ళ ప్రాణాలకు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దీనివల్ల ఏమైందనుకుంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకపై ఏదైతే తీసుకున్న నిర్ణయం అయితే ఉందో చాలా చాలా మేలైన నిర్ణయం ఇది. ఎందుకనుకుంటే గత ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి లేక కూడా భవన కార్మికులు ఎక్కడ వాళ్ళు అక్కడే నిలిచిపోయారు. ఈ ఇసుక ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా వ్యక్తం చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళ విధి నిర్వహణలు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు భవన నిర్మాణ కార్యక్రమాలను చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉందమ్మా ఈ విషయంలో అయితే మాత్రం. ఈ 30 రోజుల పరిపాలన మీకు ఎలా అనిపిస్తుందండి? డూ గుడ్ అండ్ బీ గుడ్. ఫ్యూచర్లో అమరావతిని ఎలా మారుస్తానన్నారు బాబు గారు? ఆయన ఆశయం అయితే ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని తప్పనిసరిగా ఈ 5 yearsలో ఆయనకి చేతనైనంత వరకు మ్యాక్సిమం కంప్లీట్ చేస్తారమ్మా. అది మాత్రం వాస్తవం. ఆయన లక్ష్యం కూడా అది అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దడం, ఉన్నటువంటి మన దేశంలో నెంబర్ 1గా కూడా తీర్చిదిద్దడం నమ్మకం అయితే ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ఈరోజు పట్టం కట్టారు కూటమి ప్రభుత్వానికి. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా చాలా తేడా ఉందమ్మా. అది బాబు గారి పరిపాలన అంటే అభివృద్ధి ఉంటుంది.
దాంతోపాటు సంక్షేమం కూడా ఉంటుంది. జగన్ పరిపాలన ఏమంటాము, ఓన్లీ సంక్షేమానికి పీఠం వేసి అభివృద్ధి అనేది నిలిచేసేసారు. సపోజ్ చూసుకుంటే ఒక రోడ్సే చూసుకుందాం, ఎక్కడ చూసినా గుంతల రోడ్లే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరికి అది లైవ్లో కనిపించేది, ఎవరు దాచేదేం లేదు. కాబట్టి దాంతోపాటు అభివృద్ధి అనేది శూన్యం చేసేసాడు అనమాట జగన్ వచ్చి. ప్రతిది కూడా సంక్షేమమే. సంక్షేమం అంటే ఇది వరకు సంక్షేమం ఇవ్వకుండా బ్రతకలేదు ప్రజలు, చాలామంది బ్రతికారు. కానీ అభివృద్ధితో పాటు సంక్షేమం అనేది ఉండాలి. చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు నడి రోడ్లో విడిచిపెట్టేసి ఎవరికి కూడా ఉద్యోగాలు లేకుండా, ఒక ప్రైవేట్ కంపెనీ తేకుండా ఈరోజు స్టేట్ మొత్తాన్ని కూడా నిరుద్యోగాలు అనేది చాలా వరకు పెరిగిపోయారు అనమాట. దీనివల్ల చూసుకుంటే ఆయన చేసేది సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు. అభివృద్ధితో నోచుకున్న సంక్షేమం వృధా. కాబట్టి సంక్షేమం ఉండాలి, అభివృద్ధి ఉండాలి. అది కూడం ప్రభుత్వం మాత్రం సాధ్యం అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.